గరుడ పురాణంలో మరణానంతర జీవితం, ఆత్మ ప్రయాణం చేసిన కర్మలను బట్టి స్వర్గం లేదా నరకానికి వెళ్ళడం, వివిధ పాపాలకు శిక్షలు, ధర్మం, భక్తి, యోగం వంటి విషయాలు వివరించబడ్డాయి. ఇది శ్రీ మహావిష్ణువు గరుడుడికి ఉపదేశించిన అష్టాదశ మహాపురాణాలలో ఒకటి. చనిపోయిన తర్వాత ఆత్మ ఏమి చేస్తుంది, ఎలా ప్రయాణిస్తుంది అనే విషయాలను గరుడ పురాణం వివరిస్తుంది. మనిషి చేసే కర్మలను బట్టి స్వర్గానికి లేదా నరకానికి వెళ్తారని, పాప పుణ్యాల ఆధారంగా తదుపరి జన్మలు నిర్ణయించబడతాయని పేర్కొంది. చేసిన పాపాలకు ఎలాంటి శిక్షలు అనుభవించాల్సి ఉంటుందో గరుడ పురాణంలో వివరించబడింది. ధర్మం, భక్తి, వైరాగ్యం, యాగం వంటి జీవన విధానాలు, వాటి ప్రాముఖ్యత గురించి కూడా ఈ పురాణంలో చెప్పబడింది. ఈ పురాణం శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుడుడికి ఉపదేశించినది. గరుడ పురాణం ప్రకారం ఏ పాపం చేస్తే ఏ శిక్ష పడుతుందో తెలుసా? సనాతన హిందూ ధర్మంలో గరుడ పురాణానికి చాలా ప్రాశస్త్యం ఉంది. దీనికి మహాపురాణం అని పేరు కూడా ఉంది. ఈ గ్రంథం ప్రజలు చెడు పనులను విడిచిపెట్టి మంచి జీవితాన్ని గడపాలని సూచిస్తుంది. గరుడ పురాణంలో ఏ పాపాలు చేస్తే ఏ శిక్షలు పడతాయో తెలుపుతుంది. గరుడ పురాణం ఆధారంగా ఒక వ్యక్తి మరణించిన తర్వాత స్వర్గం వెళతాడా, నరకం వెళతాడా అనేది తెలుస్తుంది. దాని గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాము. ఇతరుల డబ్బును దోచుకునేవారు, నపుంసకులు వారిని ఒక తాడుతో కట్టి నరకంలో చంపుతారు. విపరీతంగా కొట్టిన తర్వాత అపస్మారక స్థితిలో ఉంటారు. స్పృహ వచ్చిన తర్వాత మళ్ళీ కొడతారు. పెద్దలను అవమానించడం, ఇంటి నుంచి తరిమి కొట్టే పాపులు నరకపు అగ్నిలో మునిగిపోతారు. వారి చర్మం తొలగించే వరకు ఇది జరుగుతుంది. వారి స్వార్థం కోసం అమాయక జీవులను చంపేవారికి నరకంలో చాలా కఠినమైన శిక్షను అనుభవిస్తారు. అలాంటి పాపులను వేడి నూనె పోసిన పెద్ద పాత్రలో వేయిస్తారు. తమ సొంత ఆనందం కోసం ఇతరుల ఆనందాన్ని హరించే వ్యక్తులు పాములతో నిండిన బావిలోకి నెట్టివేయబడతారు. భర్త లేదా భార్య ఇతరులతో శారీరక సంబంధాలు కలిగి ఉంటే ఇనుమును కాల్చి వారి అవయవాలలో పోస్తారు. జంతువులను బలి ఇచ్చిన తర్వాత మాంసాన్ని తినే వారిని నరకానికి తీసుకువచ్చి జంతువులలో వదిలివేస్తారు. ఆ జంతువులని అతడిని చీల్చి తింటాయి. మహిళలపై అత్యాచారం చేసిన, మహిళలను మోసం చేసిన వదిలివేసే పురుషులు నరకంలో జంతువులుగా మారుస్తారు. మలమూత్రంతో నిండిన బావిలో విసిరివేయబడతారు. అమాయకులను హింసించే వారు వైతాని నది బాధలను అనుభవించాలి. ఈ నదిలో మానవ శరీరాలు, వాటి పుర్రెలు, అస్థిర పంజరాలు, రక్తం, చీము ఉంటాయి. సాధారణంగా ప్రజలను బలవంతంగా వేధించేవారు, హింసించేవారు ప్రమాదకరమైన జంతువులను, పాములను ఉన్న బావిలో నెట్టివేయబడతారు.